ఎస్ జై హింద్. నేను అశోక్. ఇప్పుడు మనం గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకునే పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే ఒక యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం జరుగుతుంది. మనకు పాకిస్తాన్ మీద కాదు యుద్ధం, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టాలనేదే భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగానే వాళ్ళ ఎయిర్వేస్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేశారు. ఇందులో అసలైన లష్కరే తోయిబాను పెంచి పోషిస్తున్న వ్యవస్థాపకుడు, అలాగే జైషే మొహమ్మద్ సంస్థను పెంచి పోషిస్తున్న ఆ నాయకుడు వాళ్ళని తుదముట్టించారా లేదా? రాత్రి జరిగిన ఈ పేలుళ్లలో మన వాళ్ళు చేసిన స్ట్రైక్స్లో వాళ్ళు చనిపోయారా లేదా అన్నది పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ డెత్ టోల్ మాత్రం చాలా పెద్ద మొత్తంలోనే ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు మనకున్న సమాచారం. ఎందుకంటే ఒక్క చోట కాదు, 9 చోట్ల మొత్తం స్ట్రైక్స్ చేశారు. ఎలా ఆపరేషన్ జరిగింది, ఏ విధంగా ఆ లొకేషన్ ఐడెంటిఫై చేశారు, ఏ విధంగా గూగుల్ ఎర్త్ వాడి మిసైల్స్ ప్రయోగించారు, ఏ విధంగా ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, ఎంటైర్ కొద్దిసేపటి క్రితం మనకి ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. కేఆర్ రావు గారు రిటైర్డ్ లెఫ్టినెంట్ మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ గారు రిటైర్డ్ వింగ్ కమాండర్, ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా జగన్మోహన్ గారు రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆయన. సో ఆయన కూడా సేవలు అందించారు భారత ప్రభుత్వానికి, భారతదేశానికి సేవలు అందించారు జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు జై హింద్. జై హింద్ అండి. ఎలా ఇప్పుడు ఇందాక ఆపరేషన్ ఎలా చేశామనేది ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు కూడా అదే ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చారు. ఇప్పుడు బేసిక్గా ఇలాంటి యుద్ధ సమయంలో లేకపోతే ఇలాంటి స్ట్రైక్స్ చేయాల్సినప్పుడు ప్లానింగ్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏ విధంగా కొట్టొస్తూ ఉంటారండి? ప్లానింగ్, ట్రైనింగ్, ఎగ్జిక్యూషన్, ఈ మూడు కూడా యుద్ధం దాకా ఎవరు వెయిట్ చేయరండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డస్ దిస్ ఆన్ అ డైలీ బేసిస్. ఎవ్రీ డే ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు ప్రతిరోజు అవుతానే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి పైలటు పొద్దున్నే లెగ్గానే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టేక్ ఆఫ్కి రెడీ అవ్వాలి అంటే దాని ముందు అట్లీస్ట్ 3 hours ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తారండి. సో ఇది ఇవాళ చేసింది, ఇట్ ఈస్ అ ఫ్రూట్ఫుల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా దట్ ద ట్రైనింగ్ టేకెన్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ హ్యావ్ అచీవ్డ్ ద డ్రీమ్స్ అండ్ aspirations of the people in destroying and terminating certain major bases of Pakistan occupied Kashmir as well as Pakistan itself, of their terror camps, terror establishments, and most importantly Jaish-e Mohammed and Lashkar-e-Taiba headquarters edaithe kottaro adi prati paurudiki చాలా చాలా హర్షణీయమైన ఆస్పెక్ట్ అండి. అంటే ఇది ఈ లొకేషన్ ఐడెంటిఫై చేశారు కదండి, గూగుల్ ఎర్త్ను వాడారు. ఇప్పుడు మీరు కూడా వింగ్ కమాండర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి వదులుతారండి, ఎట్లా జరిగేది ఆపరేషన్? ఇప్పుడు మనకి చూపించిన బ్రీఫింగ్లో చూపించిన targets and most of them have been with bombs. What other weaponry has been used, I would not take a guess. At the same time, మనకు ఏ కారణం వల్ల ఏ విమానాలు యూజ్ చేశారు కూడా ఏమీ చెప్పలేదండి. సో అది మనం గోపనీయంగానే ఉంచుదాం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ఇలాంటి టార్గెట్ ప్రాక్టీస్ అనేది, ఇలాంటి ఎగ్జిక్యూషన్ అనేది రెగ్యులర్గా చేస్తానే ఉంటాం. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 7 years MiG-21s ఫ్లై చేశానండి. ఆ టైంలో ఒక ఎజెక్షన్ కూడా అయింది MiG-21 నుంచి. ఐ సర్వైవ్డ్ దట్. దెన్ ఐ సర్వైవ్డ్ అనదర్ MiG-21 యాక్సిడెంట్. ఐ సర్వైవ్డ్ దట్ అండ్ కంటిన్యూ టు ఫ్లై. దాని తర్వాత హెలికాప్టర్స్ ఫ్లై చేయడం మొదలుపెట్టాను. సో రెండు పక్కలన ఐ కెన్ టెల్ యూ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ దట్ మనం ఏదైతే చూసామో అది ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ట్రైనింగ్ దట్ దీస్ పైలట్స్ హ్యావ్ ఎంజాయ్డ్. అంటే రాత్రిపూట సర్వేలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుందండి.
అంటే ఏ హైట్లో ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్ బేసిక్గా ఇలాంటి Perfect గా ఉంటుందండి. ఇలాంటి కొట్టాలనుకున్నప్పుడు ఏ హైట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, ఆ సర్వేలెన్స్ ఎలా అది నైట్? అది చాలా స్ట్రాటజీస్ ఉంటాయండి ప్రతిదానికి. ఈసారి మనం ఏం చేసామనేది నేను చెప్పలేను, కానీ 3 రకాల స్ట్రైక్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే. ఓకే, లో ఆల్టిట్యూడ్ స్ట్రైక్స్, మీడియం ఆల్టిట్యూడ్ స్ట్రైక్స్ అండ్ హై ఆల్టిట్యూడ్ స్ట్రైక్స్. లో ఆల్టిట్యూడ్ స్ట్రైక్స్ అంటే జనరలీ 50 meters to 100 meters అబవ్ ద గ్రౌండ్ ఫ్లై చేసి టార్గెట్ దాకా వెళ్ళి టార్గెట్ని డిస్ట్రాయ్ చేసి తిరిగి వస్తారు. ఇది ఎందుకు చేస్తారు అంటే రడార్ అవాయిడెన్స్, మినిమం వార్నింగ్ అండ్ మ్యాక్సిమం ఎఫెక్ట్. ఎప్పుడైనా సరే టార్గెట్ సెలెక్షన్ చేసేటప్పుడు ఎలా చేస్తే కరెక్ట్గా అవుతుంది, మనం ఈ పర్టికులర్ టార్గెట్కి వెళ్ళడానికి ఏ స్ట్రాటజీ మనం అడాప్ట్ చేయాలి అనేది ప్లానింగ్ ఫేజ్లో వాళ్ళకున్న రక్షణ సిబ్బంది, అక్కడున్న సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కానీ, అక్కడున్న సర్ఫేస్ టు ఎయిర్ గన్ సిస్టమ్స్ కానీ, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, అవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఎలా వెళ్తే మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రాగలము, అట్ ద సేమ్ టైం మన టార్గెట్ని డిస్ట్రాయ్ చేయగలము అనేది ప్లానింగ్లో అవుతుందండి. ప్రతి టార్గెట్కి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి, డిఫరెంట్